మేడం చూసారు కదా! చాలా కీలకమైనటువంటి పరిణామం హైకోర్టును ఆశ్రయించారు. సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి. ఇదే విజయలక్ష్మి తర్వాత ఆమె కుటుంబ సభ్యులు చంద్రబాబుతో మాట్లాడిన తర్వాత న్యాయం జరిగిందని చెప్పి వ్యాఖ్యానించారు. ఇప్పుడు న్యాయం జరిగిందో మరి తత్వం బోధపడిందా? ఏమైంది? అసలు ఇప్పుడు మళ్ళీ సిబిఐ దర్యాప్తు కోరుతూ పిటిషన్ దాఖలు చేయడం వెనుక అసలు పరిస్థితి ఏంటంటారు? నమస్తే సార్. నేను ఒక 2 డేస్ బ్యాక్ అనుకుంటా అండి, సాక్షి మీడియాలో లైవ్ లో కూర్చున్నప్పుడు ఓపెన్ గా చెప్పినటువంటి మాట, గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారు ఆవిడని ఎలా పిలుస్తారు? అలా పిలవకూడదు కదా, అది తప్పు కదా, అది క్రైమ్ కదా, అది బైలాకి విరుద్ధం కదా అన్నాను. ఎవరికి అర్థం కాలేదండి. అంటే బాధితురాలు కదా, గౌరవ ముఖ్యమంత్రి పిలవడంలో తప్పే ఉంది, పిలవాలి కదా అనుకున్నారు. అక్కడ బాధితురాలు కాదండి, కంప్లైనెంట్ ఆవిడ. ఆవిడ హైకోర్టులో వేసిన కంప్లైంట్ ఏంటంటే, గాదె విజయలక్ష్మి వర్సెస్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. విజయలక్ష్మి గారు ఆంధ్రప్రదేశ్ మీద ఆరోపిస్తూ కేసు నమోదు చేయడం అయినది. ఆంధ్రప్రదేశ్ అంటే ఆంధ్రప్రదేశ్ పోలీసా, ఆంధ్రప్రదేశ్ రెవెన్యూనా, ఆంధ్రప్రదేశ్ సివిల్ సప్లైసా, వాట్ ఎవర్ ఇట్ మే బి. అక్కడ ఏమవుతుందంటే ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఆఫ్ పోలీసు శాఖ అని చెప్పలేదండి, ఆంధ్రప్రదేశ్ అని చెప్పింది. అంటే దాని అర్థం ఏంటంటే, ఈ కేసులో ఆవిడ కంప్లైంట్ చేస్తున్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో వారు ఏంటంటే ఆంధ్రప్రదేశ్ అంటే చంద్రబాబు గారు ఆంధ్రప్రదేశ్. సో ఇప్పుడు సపోజ్ నేను ఒకరి మీద కేసు వేసినారనుకోండి, కంప్లైంట్ రేస్ చేశాను అనుకోండి, ఆ కంప్లైంట్ రేస్ చేసిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో అవతల వ్యక్తి నన్ను పిలిపించి మాట్లాడారు అనుకోండి, మీరు బయట చూసే వాళ్ళకి మీకేమనిపిస్తుంది? ఆహా, కంప్లైంట్ వేసింది ఆయన మీద, ఆయనేమో ఈమెను పిలిపించి మాట్లాడుతున్నాడు, ఓహో వీళ్ళిద్దరు ఏదో చర్చలు చేసుకున్నారని మీ బోటు వాళ్ళు, అమాయకులైనటువంటి కొంతమంది వారు అర్థం చేసుకుంటారా లేదా సార్? ఎగ్జాక్ట్లీ, సర్వసాధారణంగా. సో గాదె విజయలక్ష్మి గారు కంప్లైంట్ చేసింది ఆంధ్రప్రదేశ్ మీద. ఆంధ్రప్రదేశ్ ని రిప్రజెంట్ చేసేది గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారు. మీ అనుభవంలో ఇంత మాత్రం లాజిక్ ని మీరు ఎలా మిస్ అయిపోయారు? మీరు ఆ కేసులో దాని తాలూకా ముద్దాయిలు కాదు వాళ్ళు, మీ మీద ఆరోపించిన వారిని మీరెలా పిలిపించుకున్నారంటే మీరు భయపెట్టడానికా, డబ్బులు ఆఫర్ చేయడానికా, బతిమలాడుకోవడానికా? ఒక ప్రశ్నకి ఎన్నో ఆన్సర్లు వచ్చేస్తాయి సార్. సో ఇక్కడ ఆయన కంగారు ఏంటంటే సార్, చేతులు కళ్ళక ఆకులు పట్టుకుంటారు అన్నట్టుగా 30-40 రోజుల నుంచి స్పందించినటువంటి పోలీస్ శాఖ, అప్పటికప్పుడు బయటకు వచ్చినటువంటి మాజీ ముఖ్యమంత్రి అదృష్టం, ఆమెని వాళ్ళ ఇంటికి పిలిపించుకోవాలి చక్కగా. ఆయన స్వయంగా తాడేపల్లి నుంచి మాజీ ముఖ్యమంత్రి వర్యులు ఆవిడ ఇంటికి వెళ్ళి ఆవిడతో తల్లితో మాట్లాడి తల్లికి భరోసా ఇచ్చి బయటకు వచ్చాక, ఒక సిఐ ఎలా తప్పు చేస్తాడు, దీని వెనకాల డీసీపీ ఉంటాడు, సిపి ఉంటాడు, డిఐజీ ఉంటాడు, డీజీపీ ఉంటాడు అంటూ చాలా చాకచక్యంగా మాట్లాడాడు. అయితే ఆయన పిలిపించేసుకున్నాడు, లేకపోతే ఆయన వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాడు, నేను కూడా పిలిపించి ఆవిడకి ధైర్యం చెప్పాలి. ఏం ధైర్యం చెప్తావు? ముద్దాయిలు నీ ఇంట్లో వాళ్ళబ్బా, ముద్దాయిలు నీ ఇంట్లో వాళ్ళు, నీ స్వయాన వాళ్ళు. నువ్వు ఇంటికి పిలిపించి నీ మీద కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళతో మాట్లాడడం ధర్మమా? ముద్దాయిలు నీ రాష్ట్ర పోలీస్ శాఖ. నువ్వు ఆ పోలీస్ శాఖ వాళ్ళు తప్పు చేశారని ఆ తల్లి ఆరోపిస్తుంటే నువ్వు ఇంటికి పిలిపించి ఎలా మాట్లాడతారయ్యా అధ్యక్ష? మీరు ఎలా మాట్లాడతారండి? సో ఇది ఎంత పెద్ద క్రైమ్ అనేది సాధారణంగా ఇక్కడ ఉండే అడ్వకేట్లకు కానీ కొంతమందికి తెలియకపోవచ్చు అండి. ఎందుకంటే ఏముందిలే, సానుభూతితో పిలిపిస్తున్నారు, చనిపోయిన బాధిత కుటుంబం కదా అంటే. బాధిత కుటుంబం ఇక్కడ కేసు, కృష్ణలంక కేసు, కంప్లైనెంట్ హైకోర్టు. కంప్లైనెంట్ లో ఆవిడ మన మీద ఆరోపిస్తున్న ఆవిడ. ఇది బీహారు, ఉత్తరప్రదేశ్ లో చాలా లాకప్ డెత్లు, చాలా ఎన్కౌంటర్లు ఇలా జరుగుతున్నప్పుడు డైరెక్ట్ గా అక్కడ ఉండే పోలీస్ అధికారిని వాళ్ళు కంప్లైంట్ చేస్తున్నప్పుడు ఆ పోలీస్ అధికారి పిలిపించకూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఉన్నావా అత్యాచార ఘటన మీకు తెలుసు కదండి? ఉన్నావు అత్యాచార కేసు, ఉన్నావు. ఉత్తరప్రదేశ్ కి సంబంధించినటువంటి కేసు అది. సార్ అక్కడ కుల్దీప్ సింగ్ అని ఒక ఎమ్మెల్యే ఆ అమ్మాయిని అత్యాచారం చేసినాడని ఆధారాలతో ఆ అమ్మాయి ఎవిడెంటరీ పెట్టి నిరూపిస్తే, అక్కడున్న వాళ్ళ లాయర్లని చంపబోయే ప్రయత్నం చేసినారు. ఒక లాయర్ చనిపోయినాడు, కార్ యాక్సిడెంట్. తర్వాత ఆవిడ చివరికి కూడా చాలా గట్టి ప్రయత్నం చేసి కుల్దీప్ సింగ్ గారిని అరెస్ట్ చేయించారు పెట్టకేలకు. అది చాలా కష్టమైన పని అండి. యూపీలో ఒక ఆడబిడ్డ తిరగబడి ఒక ఎమ్మెల్యేని అరెస్ట్ చేయించేంత బలంగా నిలబడిందంటే అబ్బా సభాష్ అని చెప్పుకోవాలి తల్లి సార్ ఆ తల్లికి. సో అప్పుడు ఆ ఘటనలో మేము అనుకున్నామండి, ఉన్నావని అక్కడ ముఖ్యమంత్రి పిలిపించి ఓదార్చచ్చు కదా అంటే, లేదండి అలా పిలవకూడదు, ఉన్నావా బాధితురాలు కాదు, ఇప్పుడు ఉన్నావా కంప్లైంట్, ఉన్నావా ఈ ప్రభుత్వం మీద వేసేసింది కంప్లైంట్,
కుల్దీప్ సింగ్ ని పెంచి పోషిస్తున్నారు, మీరే కుల్దీప్ సింగ్ ని కాపాడుతున్నారని. అప్పుడు మన కుల్దీప్ సింగ్ తప్పు చేసినప్పుడు మనం ఆమెను ఎలా పిలిపిస్తే మనం ఏదో కేసుని తారుమారు చేస్తున్నామని అనుకుంటారు. అఫ్ కోర్స్ అలా పిలిపించకూడదు, అది బైలాకు విరుద్ధం, చట్ట విరుద్ధం కూడా. మన మీద ఆరోపించిన వాళ్ళని మనమే ఇంటికి పిలిపించి కూర్చొని మాట్లాడతామా? మన కుటుంబంలో ఒక సభ్యుడు తప్పు చేశారు, ఎవరు? రాష్ట్ర పోలీస్ శాఖ. ఒక తల్లికి అందరు బిడ్డలు ఒకేలా కదా. నీ బిడ్డ తప్పు చేసినప్పుడు నువ్వు వాళ్ళని పిలిపించి కూర్చొని ఏం మాట్లాడతావు కేసు వెరిఫై చేయడానికా? సో ఇది నిన్న నేను సాక్షి లైవ్ లో ఓపెన్ ఛాలెంజ్ చేసినానండి. ఇంత మాత్రం అనుభవజ్ఞులు కదా, ఈ లాజిక్ ని మీ వెనకాల ఉండేటటువంటి సీనియర్లు సలహా సూచనలు ఇచ్చేవారు ఎందుకు మిస్ అయ్యారు? మీరు అలా పిలిపించుకోకూడదండి, ఆ మాజీ ముఖ్యమంత్రి పోతే పోయాడు, మీరు అలా పిలిపించుకోకూడదు, ఆవిడ మన మీదే కంప్లైంట్ చేసిందండి బాబు, ఆంధ్రప్రదేశ్ అంటే మనమే అని చెప్పారు. సో నేనేం చెప్తున్నానంటే ఆవిడ బయటకు వచ్చి నాకు న్యాయం జరిగిపోయిందండి, నేను అనుకున్న న్యాయం నాకు చేసేసారండి. అలాగే చెప్పింది. సో ఈ పదాలకి అర్థం ఎలా ఉందంటే, లోపలికి వెళ్ళక ముందు, వెళ్ళి వచ్చాక, డెన్ లోకి వెళ్ళక ముందు, వెళ్ళి వచ్చాక. ఫర్ సపోజ్ ఇప్పుడు సిబిఐ లో కూడా ఈ కేసు జరుగుతున్నప్పుడు నేను ఎవిడెంటరీగా ఇదే పెడతానండి. ఏంటండి రజనీ గారు, మీరు ముఖ్యమంత్రిని టార్గెట్ చేశారు. నాకేం తెలుసు సార్, ముఖ్యమంత్రి ఇంట్లో సీసీ కెమెరా లేవు, ముఖ్యమంత్రి గేట్ బయట సీసీ కెమెరా లేవు, లోపలికి వెళ్లే వరకు ఏం జరుగుతుందో మాకు తెలియదు, లోపల అక్కడ ఏం మాట్లాడుకున్నారో మాకు తెలియదు. మాకు తెలియాలా ఆయన బాధపడుతున్నాడా, బాధింపబెడుతున్నాడా, ఏం జరుగుతుందో మాకు తెలియాలా? మీకెందుకు తెలియాలండి? అయ్యో, కేసులో కీలక పార్ట్ సార్, కీలక వ్యక్తి గాది విజయలక్ష్మి గారు ఎటంటే అటు, ఎవరంటే వారిని కలవకూడదు. విజయలక్ష్మి గారికి సానుభూతి చెప్పేవారు వారింటికి వచ్చి లైవ్ లో అందరి ముందు, అమ్మ జాగ్రత్తమ్మా, మీరేం బాధపడకండి, మీరు గట్టి పోరాటం చేయండి అని ఆవిడకి భరోసా ఇవ్వచ్చు. ఆవిడ వాళ్ళ ఇంటికి పిలిపించుకోకూడదు, అది సీఎం మిల్ అయినా పిఎం మిల్ అయినా. ఆవిడ ఆరోపించింది మన మీదే, మనం ఆవిడ ఎలా ఇంటికి పిలిపించుకుంటాం? ఈ కేసులో, సిబిఐ కేసులో ఇది కీలక ఘట్టం. అఫ్ కోర్స్ సిబిఐకి ఇవ్వని, సిట్కి ఇవ్వని, స్వతంత్ర విచారణకు చేయని, ఆరో సీఎం గారు పిలిపించుకున్నారండి. దాని తర్వాత ఇలా మాట్లాడారండి అని నేను చెప్తాను. అప్పట్లో మీకు తెలుసో లేదో, తెలంగాణ దిశ ఎన్కౌంటర్ కేసులో సజ్జనార్ గారు చక్కగా చేతులు దులుపుకున్నారు. నాకేం సంబంధం లేదండి, అక్కడ ఉన్న 9 మంది పోలీసులేనండి, దీనికి నాకు సంబంధం లేదండి, నేను ఇంకొక ఏరియా సిపినండి అంటూ చెప్తే నేనేం చెప్పినాను తెలుసా సార్? సిర్పూర్కర్ కమిషన్ ముందు ఆయనకి పాలాభిషేకాలు, ఆయనకి పూలాభిషేకాలు, ఆయనకి డీజే సౌండ్లు, ఆయన గురించి ముఖ్యమంత్రులు మాట్లాడిన విజువల్స్, అందరూ ప్రజలు ఆయన గురించి మాట్లాడిన విజువల్స్, ఇలాంటి సజ్జనారు ఉంటే ఎన్నో ఎన్కౌంటర్లు అంటున్న విజువల్స్ అన్ని పబ్లిక్ టాక్ తీసుకొని లైవ్ లో ప్లే చేయించినారండి. సిర్పూర్కర్ కమిషన్, హ్యూమన్ రైట్స్ కమిషన్ వచ్చి చూసేటప్పటికి ఆశ్చర్యపోయారు. 9 మంది చంపేస్తే వాళ్ళని కదా పొగడాలి, మీకెందుకు అప్రిసియేషన్స్ వెళ్తున్నాయి? మీకేంటి బాలాభిషేకం చేస్తున్నారు యువత, ఆడబిడ్డలు, వాట్స్ గోయింగ్ ఆన్ దేర్ సజ్జనార్ సార్ అని అడిగినారు సార్, ఇప్పుడు కూడా నేను ఈ ఘట్టాన్ని తీసుకొస్తాను. ఆ రోజు గౌరవ చంద్రబాబు గారి ఇంటికి వెళ్ళింది, బయటకు వచ్చేటప్పటికి ఇలా మాట్లాడింది. ఏం జరిగింది లోపల నాకు తెలియాలా? మీకు తెలియాలా? అదేంటండి అంటే, ఇది కేసులో కీలక ఘట్టం. కేసు ఎన్ని మలుపులు తిరిగినా ఫస్ట్ మలుపు ఇదే కేసు గెలుపా ఓటమి అని నిర్ధారించేది అని నేను చెప్పగలనండి.